టంగుమని బట్టలు వేసుకుంటా తయారైతే వస్తా, రాజకీయం చేస్తా, కూర్చుంటా, దౌర్జన్యం చేస్తా, రౌడిజం చేస్తా. బిడ్డ నువ్వు ఎట్లా రాజకీయం చేస్తావో చూస్తా, నాతోడు పెట్టుకోవద్దు. నిజంగా చెప్తున్నా, నువ్వు మర్యాదగా 4 గోడల మధ్యలోకి వచ్చి నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకుంటేనే మర్యాదగా ఉంటుంది. లేదనుకో ఖచ్చితంగా నీ వీడియోలు నేను సోషల్ మీడియాకి స్ప్రెడ్ చేయకుంటే నేను ఒక్క తండ్రికి పుట్టిందని కాదు. అంటే వీడియోస్ కూడా ఉన్నాయి, ఆడియోస్, రికార్డ్స్. నేను ఒక్క తండ్రికి పుట్టిందని కాదు. నువ్వు కేసు ఫైల్ చేయకుండా డబల్ గేమ్స్ ఆడుతున్నావు, నువ్వు మీడియా ముందు వస్తలేవు, కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మాట్లాడతాను మళ్ళీ డబల్ గేమ్స్ ఆడినావు, ఎఫ్ఐఆర్ కానిస్తలేవు, తాళం పెట్టుకున్నావు. అంటే నేను అంత చులకనగా కనబడతానా, అంత పిచ్చిదాని లెక్క కనబడతానా, ఏం తెలియని దాని లెక్క కనబడతానా? నేను బయటకు వచ్చిందా? ఇది నేనేం తెలియదాన్నా, నేనేం తెలిసిందాన్నా? నేను ఇన్ని రోజుల నుంచి ప్రతి మీడియా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నా. నో కామెంట్స్ అని నేను పంపిస్తలేను. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఛానల్కి, అన్ని ఛానళ్ళు వచ్చినా నేను ముందర నిలబడి మాట్లాడతానా, ఒక్కొక్క ఛానల్ అయినా నేను నిలబడి మాట్లాడతానా. ఎందుకంటే నాకు తెలుసు ఒక మనిషి కష్టం, ఒక మనిషి బాధ. నా బాధ బయటికి తీయడానికి వచ్చిన వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఒక సోషల్ మీడియాకే మీరు ప్రిఫరెన్స్ ఇస్తలేరనంటే ఎంత చీప్గా చూస్తున్నారో మీరు అంత దృష్టికి తీసుకోవాల్సిన అవసరం మీకుంది. ఈరోజు 100% చెప్తానా, సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, ఏ కామెంట్స్ అయినా పెడుతుంది. మంచిగా ఉంటే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళని అనవసరంగా మనం చులకనగా చూసినాం అనుకో, వాళ్ళతో మనం తట్టుకోలేము. ఇది చాలా నాకు తెలుసు. నాకున్న 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను అనుభవంతో చెప్తున్నా, ప్రతి ఒక్క అన్నకి, ప్రతి ఒక్క తమ్మునికి నేను గౌరవించే మాట్లాడిన ఇప్పటి వరకు. గత 6 నెలల నుండి రాష్ట్రంలో అదేవిధంగా వెరసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగిన వివిధ పరిణామాల దృష్ట్యా వ్యక్తిగతంగా నేను మానసిక వేదనకు గురయ్యాను. అధిష్టాన నిర్ణయం ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉండే పరిస్థితి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏళ్ళు పట్టుకొని తిరిగిన వాడిని, గెలుపోవటంలో ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఆ టికెట్ ఇవ్వకపోవడం, అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా, నాయకునికి విధేయుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇవ్వడం, నా ఉప ముఖ్యమంత్రి తీసి నా నియోజకవర్గానికి సంబంధించిన ఇవ్వడం నాకు మానసిక ఆవేదనకు గురైంది. అయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండాలని చెప్పేసి నాకు అప్పచెప్పిన బాధ్యత. గణపురం నియోజకవర్గం నా క్యాడర్ మొత్తం కలిసి గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం, తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగాం ఎమ్మెల్యేని గెలిపించడం, అభివక్త వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 2 నియోజకవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించిండ్రు. అయినా కూడా ఎలక్షన్లు అయిపోయిన కాడ నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు పార్టీ నుండి, ఎలాంటి అప్రిసియేషన్ లేదు, ఎలాంటి గుర్తింపు లేదు. గుర్తింపు విషయంలో చేసిన పనితనానికి మరి అది పరాకాష్ట అవుతుంది, అట్లా కాలే. అందుకోసమే నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితం నుంచి దూరం లేను. ఆత్మీయతను పంచుకోవడం, ప్రజా సంబంధాలు అప్పటి నుండి అట్లాగే ఉన్నాయి కాబట్టి మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న తీవ్ర అసంతృప్తి మరి కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే మాటలు మరి ఒక ప్రజాస్వామ్యవాదిగా బాధ ఇస్తూ ఉంది. అధిష్టానము 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని మాట్లాడు కావచ్చు, లేదా మేము 39 ఉన్నాము, 7 ఎంఐఎం, 8 మంది బీజేపీ ఉన్నారు, మేము తలుచుకుంటే కూలిపోవడం ఎంత పని కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం అది నిజంగా బాధాకరం. అయినా కూడా ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చినాం, కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి త్వరలోనే నా అనుచర వర్గము, అదేవిధంగా దళిత నాయకులు, నేను రాష్ట్రంలో అనేక సందర్భాల్లో
రాష్ట్రం మొత్తం కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ముందుగా ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగాను. రెండవది కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ మొత్తం తిరగడం, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో తెలంగాణ మొత్తం తిరగడం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ మొత్తం కూడా తిరగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మొత్తంలో నలుమూలలో ఉన్న నా అభిమానులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మాదిగా అస్తిత్వం కోసం, మాదిగా ఆత్మగౌరవం కోసం మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. కొన్ని సందర్భాలలో వారు నన్ను మరి దూషించడం కూడా జరిగింది. నిజంగా దళిత జాతికి మరి నా వల్ల ఆత్మగౌరవం కోల్పోయే పరిస్థితి రావద్దు. దానికి నేను దళితులందరూ కూడా క్షమాపణ చెప్తున్నా. తప్పకుండా మీ అందరి నిర్ణయాన్ని బట్టి రాబోయే రోజుల్లో అతి త్వరలోనే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా. మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.